హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. ఈరోజు ఒక మంచి షాపింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. నాకు డైలీ వేర్ కలెక్షన్ అంటే గుర్తొచ్చేది, ఫస్ట్ గుర్తొచ్చేది జూడియో. నేనైతే బిహా కోసం షాప్ చేద్దామని జూడియోకి వచ్చేసాను. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వంగానే విహా మానిక్వీన్స్‌తో ఆడుకుంటుంది. అమ్మ చూడమ్మ ఇవి భలే ఫోజ్ పెట్టున్నాయి కదా! నేను అట్లా పెడతాను అని చెప్పి ఆడుకుంటుంది. మనం ఎంటర్ అవ్వంగానే కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి వుమెన్ వేర్ అనమాట. వెస్టర్న్ వేర్ గానీ, లేకపోతే టాప్స్, కుర్తీస్ అన్నీ ఉంటాయి. మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ అనమాట. నాకు ఈ వుమెన్స్ వేర్‌లో ఐటెమ్స్ అన్నీ కూడా చాలా చాలా నచ్చుతాయి. సో, అక్కడ ఆగితే మళ్ళీ నేను తీసేసుకుంటాను. బిల్లు మళ్ళీ ఎక్కువైపోతుందని చెప్పి నేనైతే అస్సలు ఆగలేదు. ఇంక డైరెక్ట్‌గా ఫస్ట్ ఫ్లోర్‌కైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ ఫ్లోర్‌లో ఫస్ట్ ఏమో మెన్స్ వేర్ ఉంటదనమాట. దాని వెనక సైడ్ కిడ్స్ వేర్ ఉంటది. గర్ల్స్‌వి, బాయ్స్‌వి ఉంటాయన్నమాట. ఈసారి కంప్లీట్‌గా విహానే సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. విహానే సెలెక్ట్ చేసుకుంటది. కానీ ఫైనల్‌గా నేను ఫైనలైజ్ చేస్తాననమాట విహా తీసుకున్న వాటిల్లో. సో, తనిక్కడ ఫ్రాక్స్ చూస్తుంది. ఈ వైట్ ఫ్రాక్ విహాకి బాగా నచ్చింది. తను బీచ్‌లో వేసుకుంటదంట. సో, అందుకని సెలెక్ట్ చేసుకుంటుంది. నేను చెప్పాను, "విహా నువ్వు 8-9 ఇయర్స్ ఉన్నవి తీసుకో. అప్పుడు నీకు కరెక్ట్‌గా సరిపోతుంది" అన్నాను. కానీ 8-9 ఇయర్స్ కన్నా కూడా 9-10 ఇయర్స్‌వి విహాకి కరెక్ట్‌గా సరిపోయినియి. మన పిల్లలు ఏజ్ కన్నా కూడా ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ఏజ్‌వి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ జూడియో క్లాతింగ్‌లో వచ్చేసి. ఈ జూడియో ఏంటంటే అది వాళ్ళ ఓన్ బ్రాండింగ్ అనమాట. నేను చెన్నైలో ఎక్కువ షాప్ చేసేదాన్ని. ఆ తర్వాత విజయవాడలో కూడా పెట్టారు. అప్పటి నుంచి కూడా ఇంక విజయవాడలోనే షాప్ చేస్తున్నాను. నాకైతే గనక పిచ్చగా నచ్చేస్తాయి ఇక్కడ కలెక్షన్. విహా కలెక్షన్ కూడా ఐ మీన్ కిడ్స్ కలెక్షన్ కూడా చాలా బావుంది. సో, విహాకి నేనైతే అసలు ప్యాంట్సే తీసుకోవాలి. షార్ట్స్ అస్సలు తీసుకోకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే వచ్చేది రైనీ సీజన్, అలాగే వింటర్ సీజన్ కాబట్టి దోమలు కుడతా ఉంటాయి. చలేస్తూ ఉంటది. సో, అందుకని నేనసలు షార్ట్స్ తీసుకోకూడదు. ప్యాంట్సే తీసుకోవాలనుకున్నాను. కానీ అన్‌ఫార్చునేట్‌లీ తీసుకున్నవన్నీ కూడా షార్ట్సే. ప్యాంట్స్ అసలు ఉన్నాయో లేవో కూడా చూడలేదు. అన్నీ షార్ట్సే తీసుకున్నాము. ఇంకా అలానే ఇప్పుడు ప్లస్ సైజ్ అనేది ఫ్యాషన్ అయిపోయింది కదా! సో, ప్లస్ సైజ్ షర్ట్స్ తీసుకున్నాం ఎక్కువ. విహాకి కరెక్ట్‌గా ఉండే షర్ట్స్ కన్నా ప్లస్ సైజ్ నచ్చుతుంది. ఇంట్లో కూడా నా టీ షర్ట్స్ ఎక్కువ వేసేసుకుంటుంది. నా నైట్ వేర్ అంతా తను వేసేసుకుంటుంది. అమ్మ ఈ షర్ట్ నాకు కంఫర్టబుల్‌గా ఉందమ్మా, బావుందమ్మా అని. ఇంకా సో, తను ప్లస్ సైజ్ తీసుకుంది. ఈసారి మొత్తం అంతా తనే సెలెక్ట్ చేసుకుంది. ఈసారి ఏంటంటే మొత్తం తను సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా తనకి ఫిట్టింగ్ కరెక్ట్‌గా సరిపోయినియి. ఇంకెక్కువ మోయలేకపోతుందని చెప్పి దానికి బ్యాగ్ ఇచ్చాను. సో, అన్నీ బ్యాగ్‌లో వేసుకుంటుందనమాట. ఈ జూడియో ఏంటి అంటే రీజనబుల్ ప్రైస్ ఉంటదండి. మనకి అంటే ఎలాంటి వాళ్ళైనా అంటే లోవర్ క్లాస్ గాని, మిడిల్ క్లాస్ గాని ఎలాంటి వాళ్ళైనా సరే దీని మీద మనం ఎఫర్ట్ చేయగలం. సో, రీజనబుల్ ప్రైస్ ఉంటది. క్వాలిటీ కూడా చాలా బావుంటది. మనం వెతుక్కొని తీసుకోవడమే ప్రొడక్ట్ అనేది. కలెక్షన్ కూడా చాలా బావుంటుంది. నా ఫేవరెట్ అనమాట. ఎప్పుడైనా అప్పుడప్పుడు బయట షాప్ చేస్తూ ఉంటాను. మాక్సిమం నేను జూడియోలోనే ఎక్కువ షాప్ చేస్తాను. కానీ ఇంకా గర్ల్స్‌కి ట్రయల్ రూమ్ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంది. జెంట్స్‌కి మాత్రం ఫస్ట్ ఫ్లోర్ అనమాట. "అమ్మా! మోసి మోసి చెయ్యి నొప్పొస్తుందమ్మా" అంటుంది. నేను చెప్పాను, "లేదమ్మా నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కదా! సో, నువ్వే వేసుకో. ఐ మీన్ నువ్వే క్యారీ చెయి" అని చెప్పాను. ఇదొక్కటి వేసుకుంది. అంటే అన్ని ట్రైలేసుకుంది గానీ, ఇది మాత్రం నేను గోవా బీచ్‌లో యేసుకుంటాను అని చెప్పి చెప్తుంది. దానికసలు గోవా బీచ్ అని ఎవరు చెప్పారో తెలీదు గానీ, గోవా బీచ్ అని పట్టుకుంది. ఇంకా సో, ఫైనల్‌గా మేము బిల్లేయించేసుకొని అదే అన్ని ట్రైలేసుకొని, బిల్లేయించుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. ఆల్‌మోస్ట్ మాకు ఒక 3-4 అవర్స్ అయితే షాపింగ్‌కి టైం పట్టింది. ఇంకా "విహా నువ్వే క్యారీ చేయాలి" అంటే, అమ్మో! విహా ఎలా మోసిద్దని చెప్పి అమ్మ తీసుకొని అలా పర్చేస్ చేసిన క్లాత్స్ అన్ని అమ్మ తీసుకొనొస్తుందనమాట. ఇంక ఇంటికి రాంగానే మేమిలా ట్రైలేసాము. ఫస్ట్ వచ్చేసి ఇది స్లీవ్‌లెస్ టాప్ అనమాట. వైట్ అండ్ లావెండర్ కలర్‌లో వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. అలాగే షార్ట్. ఈ షార్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కలర్ అనమాట. దీని పైన లెటర్స్ వచ్చినియి. షార్ట్ వచ్చేసి కింద ప్యాటర్న్ అంతా కూడా చాలా బావుంది. నాకు ఈ టాప్ వచ్చేసి అరౌండ్ రూ. 237 అట్లా బిలో 300 పడినియి. ఆల్‌మోస్ట్ అన్నీ కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయండి. మనం
పెట్టిన కాస్ట్‌కి క్వాలిటీ అనేది చాలా బావుంది. అలాగే ఇంకా నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది లైట్ లావెండర్ కలర్‌లో ఉంది. ఆనియన్ పింక్ సంథింగ్ ఆ కలర్ అనమాట. ఈ పైన ఇట్లా అమ్మాయి బొమ్మొచ్చింది. ఈ అమ్మాయి బొమ్మ బావుండి తీసుకుందనమాట విహ. ఇవి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా కొంచెం ఆహ్, మోచేతులకి కొంచెం కిందకొచ్చినియి. ప్లస్ సైజ్ కదా! సో, అట్లానే ఉంటది. ఇది కూడా నాకు అరౌండ్ 284 అట్లా పడింది. నేను షర్ట్స్ ఐ మీన్ టీ షర్ట్స్‌ను, షార్ట్స్ మ్యాచ్ అయ్యేలా కాదు. జస్ట్ నార్మల్‌గా తీసేసుకున్నాము. ఇది కూడా చాలా బావుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ యెల్లో కలర్ షార్ట్ అలానే బ్లాక్ కలర్ టీ షర్ట్ అనమాట. నేను ఎప్పుడు షాపింగ్‌కెళ్ళినా విహాకైనా, నాకైనా సరే ఖచ్చితంగా మేము షాప్ చేసిన వాటిల్లో బ్లాక్ అయితే ఉండి తీరాల్సిందే. నా ఫేవరెట్ కలర్ అనమాట బ్లాక్ అనేది. నాకు ఇది చూడంగానే నచ్చేసింది. సో, ఇంకా ఇది సెలెక్ట్ చేసేసాననమాట. ఈ యెల్లో కలర్ షార్ట్‌కొచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది. నాకు ఇది కూడా అంతే ఆహ్, 380 పడింది నాకు ఈ షర్ట్ అయితే. అలానే ఈ షార్ట్ వచ్చేసి 237 అట్లా ఆ కాస్ట్ పడింది. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. నాకన్నిటికన్నా కూడా ఈ బ్లాక్ కలరే నచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కలర్ టీ షర్ట్ అనమాట. ఇది మాత్రం కొంచెం కిందకొచ్చింది. కానీ ఈ షర్ట్ మీద ఇట్లా చిన్న చిన్న అమ్మాయిల బొమ్మలున్నాయి. నాకు ఆ ప్యాటర్న్ నచ్చి తీసుకున్నాను. ఇంకా అంటే మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటాం కదా! షర్ట్స్, షార్ట్స్ అవన్నీ. సో, ఇంకా అట్లా తీసేసుకున్నాననమాట. ఈ షర్ట్ ఒక్కటి కొంచెం కిందకొచ్చింది. ఇంకా ఈ యెల్లో షార్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది ఎలాస్టిక్ వస్తుందనమాట మనకి థైస్ దగ్గర. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్ టీ షర్ట్. ఇదైతే గనక విహాకి బాగా నచ్చేసింది. ఎందుకంటే ఫ్రంట్ ఇక్కడ ఇది 2 అమ్మాయిల బొమ్మలున్నాయి కదా! ఈ చమ్కీస్ 2 కలర్స్ వస్తాయన్నమాట. అంటే పైకంటే ఒక కలరు, కిందకంటే ఒక కలరు. విహా ఆడుకోవచ్చని చెప్పి తీసుకుంది. నాకు ఇదొచ్చేసి కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది. ఈ టీ షర్ట్ వచ్చేసి 570 రూపీస్ పడింది. అలానే ఈ స్కర్ట్ వచ్చేసి నాకు 475 ఆ రేంజ్ అలా పడిందనమాట. 480 అరౌండ్ అట్లా. ఇదైతే చాలా నచ్చేసింది విహాకి. ఈ స్కర్ట్ యాక్చువల్‌గా షార్ట్ అనమాట. పైకి అంటే ఫ్రంట్ సైడ్ చూడటానికి మాత్రం అట్లా ఉంటది. ఈ డ్రెస్ కూడా చాలా బావుంది. మనకి ఇవన్నీ కూడా డైలీ వేర్ హ్యాపీగా వేసేసుకోవచ్చు. ట్రెండీగా ఉంటాయి. అలానే క్లాసీ లుక్ ఉంటాయి. ఇదొచ్చేసి లావెండర్ కలర్. ఇది కాలర్ నెక్ వస్తుంది. అలానే నడుము దగ్గర ఇలా ఎలాస్టిక్ వస్తుంది. 2 పాకెట్స్ వచ్చినియి. 3, 4 బటన్స్ వచ్చినియన్నమాట. ఇదైతే కొంచెం నడుము కనిపిస్తా ఉంటది. ఈ స్కర్ట్ మీదకైతే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. చాలా బావుంది. చాలా క్లాసీ లుక్ ఉంది. ఇది నా సెలక్షనే. ఇంకా మిగిలిన టీ షర్ట్స్ అవన్నీ కూడా మాక్సిమం కొన్ని విహా సెలెక్ట్ చేసినయి. కొన్ని నేను సెలెక్ట్ చేశాను. కానీ ఫైనలైజ్ చేసింది మాత్రం నేనే. చాలా బావున్నాయి. మీరు కావాలి అంటే గనక హ్యాపీగా ప్రెజెంట్ జూడియోలో సేల్ నడుస్తుంది కాబట్టి పర్చేస్ చేసేయొచ్చు. ఈ స్కర్ట్ వచ్చేసి ఐ మీన్ ఈ 3/4 ఫ్రాక్ వచ్చేసి 665 రూపీస్ పడింది. యాక్చువల్‌గా 699 ఆఫర్‌లో 665కి వచ్చిందనమాట. ఇది బీచ్‌లో యేసుకుంటా అని చెప్పి గోల చేసి మరీ తీసుకుంది. ఇది స్లీవ్స్ వచ్చింది. చాలా బావుంది. ఇదొక్కటే నాకు 600 రేంజ్‌లో పడింది. ఇంకా మిగిలినయన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్‌లోనే వచ్చేసినియి. క్వాలిటీ అయితే చాలా బావుందండి. టీ షర్ట్ క్వాలిటీ అయితే చాలా మందంగా ఉంది. సో, మీరు కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేసేయొచ్చు. జూడియోలో మనకి రీజనబుల్ కాస్ట్‌లో ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎఫర్డ్ చేయగలరు. డైలీ వేర్ కలెక్షన్ అయితే చాలా చాలా బావుంటుంది. ప్లస్ ట్రెండీగా ఉంటుంది. మీరీసారి ఎప్పుడైనా షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి జూడియోకి వెళ్లి షాపింగ్ చేయండి. నేనైతే గనక 100% ప్రిఫరబుల్ అని చెప్తాను. సో, ఇదన్నమాట మా షాపింగ్ వ్లాగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. బై బై.